వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరకల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చపాతీలోకి అండ్ రోటీలోకి అండ్ రైస్లోకి కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే క్యాబేజీ కర్రీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండ్ సింపుల్గా చేసి చూపించబోతున్నాను అనమాట. ముందుగా నేనైతే 300 గ్రాముల దాకా అయితే క్యాబేజ్ని అయితే తీసుకున్నా. ఇది మొత్తంగా 750 గ్రాముల దాకా ఉంది. ఇందులో అయితే నేను సగం మాత్రమే వాడుకుంటున్నా ఈరోజు కర్రీ కోసం అయితే. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం అంతా కూడా కట్ చేసుకుంటున్నా ఈవెన్గా. మరి పెద్ద ముక్కలుగా కాకుండా అట్లా చిన్నగా కూడా కాకుండా ఇలా మీడియంలో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే కట్ చేసుకుంటే అయితే సరిపోతుంది. అండ్ చేసే విధానంలో చేస్తే అయితే చాలా బాగుంటుంది. చాలామంది దీన్ని ఉడకబెట్టి వాటర్ అయితే వంపేస్తారు, స్మెల్ బాగుండదని. నేను అలా ఏం చేయను. సో ఇప్పుడు ఇలా అన్ని కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాం. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులోకి అయితే మనం స్ట్రైనర్ లాంటివి తీసుకొని ఆ గిన్నెలోకి అయితే ఈ క్యాబేజ్ ముక్కలు వేసి అందులోకి కాస్త సాల్ట్ అయితే వేసి పైన మనం కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే వేసుకున్నట్లయితే అండ్ దాంట్లో ఉన్న క్యాబేజ్లో ఉన్న డస్ట్ గిస్ట్ అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మనకి క్లీన్ అయిపోతుంది అనమాట. దీన్ని సపరేట్గా మనం కడగక్కర్లేదు, ఇలా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా వాష్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అండ్ మీడియం సైజు ఉల్లిపాయను కూడా మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. మీరు కావాలనుకో చిన్న సైజువి 2 తీసుకోవచ్చు ఉల్లిపాయలు. నేనైతే ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒకటే తీసేసుకున్నాను. ఇవి కట్ చేసుకున్నాక ఇవి పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు దీంతో పాటు టొమాటోలను కూడా తీసుకోవాలి. నేనైతే 3 టొమాటోలు తీసుకున్నా. ఒకటి చిన్నది, 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను. ఈ మూడింటిని కూడా వాష్ చేసేసుకొని అండ్ వీటికి తొడుమలు అయితే కట్ చేసుకొని పడేసుకొని నేను వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నా. ఈ కర్రీలోకి అయితే మనము టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి అనమాట. ఎందుకంటే క్యాబేజీ ముక్కలతో పాటు ఇవి కూడా మెత్తబడతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకుందాం. అందులోకి 3-4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా పప్పు దినుసులు అయితే వేసుకుందాం. అవి కాస్త చిటపటలాడిన తర్వాత మనము ఇందులోకైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాం. అండ్ పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి వాసన ఉండడం వల్ల మనకు కర్రీ అనేది టేస్ట్ బాగుండదు. సో ఇలా అన్నీ కూడా మొత్తం బాగా అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేలాగా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఈ టొమాటో ముక్కలు కూడా బాగా మనకు మెత్తబడాలి అండ్ బాగా మగ్గిపోవాలన్నమాట. అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. తర్వాత ఇందులోకి పచ్చి కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ కరివేపాకు వేయడం వల్ల మనకు కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి క్యాబేజీ ముక్కలు కూడా మనమైతే యాడ్ చేసేసుకుందాము. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత మనము మొత్తం మీదకి కిందకంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. టొమాటో ముక్కలు అండ్ క్యాబేజీ ముక్కలు కూడా అన్నీ బాగా కలిసిపోయేలాగైతే అన్నీ కలిపేసుకోవాలన్నమాట మనము. లేదంటే అడుగు పట్టేస్తుంది. కింద ఉన్న టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అడుగు పట్టేయడం అయితే అవుతుందనమాట. మొత్తం అందుకోసమే ఇలా అన్నీ కూడా ఈవెన్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మనము మీడియం ఫ్లేమ్ మీద అయితే వీటిని బాగా మగ్గనివ్వాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత చూసినట్టయితే చూడండి ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి అండ్ నిండుకు ఉండేవి కదా, ఇప్పుడు తగ్గిపోయినాయి చూడండి క్వాంటిటీ కూడా. ఇప్పుడు ఇందులోకైతే కాస్త సాల్ట్ అయితే వేసుకుందాం. అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు, ఒక స్పూన్ అంత కారం, మీరు ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ ధనియా పౌడరు అండ్ ఒక స్పూన్ ఎండు కొబ్బరి పౌడరు. ఈ కర్రీలోకి అయితే ఎండు కొబ్బరి పౌడర్ అయితే తప్పకుండా వేసుకోవాలి. కొబ్బరి పొడి వల్లనే ఈ కర్రీ అయితే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాము. కావాలనుకుంటే మీరు ఇంకాస్త కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా అయితే కారం సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకొని అవి వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మీద కిందకి అంతా కలిపేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి మళ్ళీ 5 to 8 మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్ మీద అయితే బాగా క్యాబేజీ ముక్కలు ఉడికించుకుందాం. చూడండి మొత్తం క్వాంటిటీ అంతా ఎలా అయిపోయింది కదా, తగ్గిపోయింది అండ్ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయింది, దగ్గర పడిపోయింది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేయడము, చక్కగా ఎంచక్క ఒకసారి కలిపేసుకోవడం, సర్వ్ చేసేసుకోవడమే. ఎంత ఈజీగా అయిపోయింది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అండ్ మీకు కూడా నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.